ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనంలో వారి విస్తృతమైన గ్రంథ రచనను గమనించాం. 24 భాష్య గ్రంథాలు, 85 ప్రకరణ గ్రంథాలు, 91 స్తోత్ర గ్రంథాలు, మొత్తం 200 గ్రంథాలు ఇవి మనకు లభిస్తున్నవి. ఇంకా 200 గ్రంథాలు ఆయన రచించినట్లు తెలుస్తూ ఉంది. ఇంత గ్రంథ రాశి. శంకరుల జీవిత కాలం చూస్తేనేమో 32 సంవత్సరాలు మాత్రమే. అంత తక్కువ కాలంలో ఇంత బృహత్ పరిమాణం గల గ్రంథ రాశిని సిద్ధం చేశారు అంటే అది సామాన్యులకు సాధ్యమా? దీనికి తోడు మఠస్థాపనం, శిష్య శిక్షణం, వేరువేరు సిద్ధాంతాల వారితో వాద ప్రతివాదాలు, మూఢాచారాల నుండి తాంత్రికుల కబంధ హస్తాల నుండి ప్రజలను రక్షించడం, ఈ మొదలైన ఆచరణాత్మక కార్యక్రమాలతో ఆయన జీవితం క్షణం తీరిక లేకుండా గడిచింది అని ఊహించవచ్చు. అయితే ఇంత మహాకార్యభారాన్ని ఆయన అవలీలగా నిర్వహించినట్లు ఆయన రచనలు సాక్ష్యమిస్తున్నాయి. వాటిలో ఎక్కడ అస్పష్టత కానీ, పరస్పర వైరుధ్యం కానీ, అసహజత్వం కానీ కనిపించదు. తాము నమ్మిన సిద్ధాంతం పట్ల సంపూర్ణ అవగాహన, తనకు స్వయంగా నిండైన అనుభవం ఉన్న వ్యక్తికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. కనుక శంకరులు అద్వైత సిద్ధాంత సర్వజ్ఞులు అని దీన్ని బట్టి రూఢి అవుతుంది. ఇక ఆ సర్వజ్ఞ పీఠ అధిరోహణం అని 6వ భాగంలోకి వస్తున్నాం. భారతదేశానికే తలమానికం కాశ్మీరం. ఆ రోజుల్లో కాశ్మీర్లో ఒక శారదా పీఠం ఉండేది అని, మండప ఆకారంలో ఉన్న ఆ పీఠానికి 4 దిక్కుల 4 ద్వారాలు ఉండేవని, తూర్పు, పడమర, ఉత్తర దిక్కులలోని ద్వారాలను ఆ దిక్కుల నుండి వచ్చిన సర్వజ్ఞులు తెరిపించటం వల్ల దక్షిణ దిక్కులోని ద్వారం మాత్రం ఇంకా మూసి ఉండిందని చెబుతారు. ఇప్పటి జ్ఞానపీఠ అవార్డులాగా అప్పుడు శారదాదేవి సన్నిధిలో ఒక సర్వజ్ఞ పీఠం ఉండేదని దీన్ని బట్టి తెలుస్తుంది. శంకరులు కాశ్మీర సమీపంలో పర్యటిస్తున్న నాటికి 3 దిక్కుల నుండి వచ్చిన పండితులకు మాత్రమే సర్వజ్ఞ పీఠ సత్కారం జరిగి ఉండిందని, దక్షిణ దిక్కు నుండి ఇంకా ఎవరికీ ఆ సత్కారం జరగలేదని ఊహించవచ్చు. అందుకోసం ఆయన కాశ్మీరానికి శిష్య సహితంగా బయలుదేరారు. ఇది సాధారణ పదవీ వ్యామోహం వంటిది కాదు అని మనం సులభంగా గ్రహించవచ్చు. సర్వసంగ పరిత్యాగైన శంకరులకు ఈ పదవీ సంఘం మాత్రం ఎందుకు ఉంటుంది? సహృదయతతో మనం పరిశీలిస్తే సత్యమైన అద్వైతాన్ని కాశ్మీర పండితులకు కూడా తెలియజెప్పడమే ఆయన ఆశయం అని తెలుస్తుంది. ఇక కాశ్మీర్లో సర్వజ్ఞ పీఠ దక్షిణ ద్వారాన్ని సమీపించినప్పుడు శంకరులను వేర్వేరు తత్వాల సైద్ధాంతికులు ఎదుర్కొన్నారు. అణువాదులైన వైశేషికులు, తార్కికులైన నైయాయికులు, ద్వైతవాదులైన సాంఖ్యులు, కర్మవాదులైన పూర్వమీమాంసకులు, ఇలాగే బౌద్ధులు, జైనులు మొదలైన వారు. వారిని అనేక విధాల పరీక్షించారు. ఆనాడు కాశ్మీర్లో బౌద్ధం విస్తృత ప్రచారంలో ఉండిందట. క్రీస్తు శకం 631లో కాశ్మీర్ను సందర్శించిన చైనా యాత్రికుడు హ్యూన్ త్సాంగ్ అక్కడ 2 సంవత్సరాల పాటు ఉండి విభిన్న సూత్రాలను, శాస్త్రాలను అధ్యయనం చేసిన చరిత్ర పరిశీలకుడు ఆయన. శంకరుల కాలంలో అక్కడ 100కు పైగా బౌద్ధ ఆరామాలు, 500 మందికి పైగా బౌద్ధ భిక్షువులు ఉన్నారు అని గుర్తించారు. శంకరులు ఈ అన్ని తత్వ మార్గాల వారి ప్రశ్నలకు సరైన సమాధానాలను ఇచ్చారు.
ఆయన వాటిని సమూలంగా అధ్యయనం చేసి ఉండినందువల్ల ఆ సమాధానాలు వారికి సంతృప్తి కలిగించాయి. అంతేగాక వారి సిద్ధాంతాలన్నీ వేద ఉపనిషత్ ప్రతిపాదితమైన అద్వైత సిద్ధాంతానికి విరుద్ధమైనవి కావని, అవన్నీ అద్వైతంలో అంతర్భాగాలవుతాయని ఆయన వారిని ఒప్పించగలిగారు. వారందరూ ఏకగ్రీవంగా శంకరుల సర్వజ్ఞత్వాన్ని ధృవీకరించారు. కాశ్మీర శారదా పీఠం దక్షిణ ద్వారం వివృతమై ఆయనకు స్వాగతం పలికింది. అప్పుడు శారదాదేవే ప్రత్యక్షమై శంకరుల అద్వైత జ్ఞానాన్ని, ఆచరణను ప్రశంసించి సర్వజ్ఞ పీఠాన్ని అధిష్ఠించడానికి ఈయనే అర్హుడు అని ప్రకటించిందట. ఆ శుభ సమయంలో, పవిత్ర వాతావరణంలో పండితుల, ప్రజల కరతాళధ్వనుల మధ్య శంకరులు సర్వజ్ఞ పీఠాధిరోహణం చేసి దక్షిణాభిముఖంగా కూర్చున్నందువల్ల దక్షిణామూర్తి స్వరూపులై ప్రకాశించారట. శంకరుడు ఈ విధంగా కాశ్మీర్ను సందర్శించటం, ఆధ్యాత్మిక విజయాన్ని సాధించటం వంటి సంఘటనలకు గుర్తుగా అక్కడ శ్రీనగర్ పట్టణానికి ఆగ్నేయంగా దాదాపు 1 మైలు దూరంలో 1000 అడుగుల ఎత్తుగల ఒక పర్వతం మీద శంకరుల దేవాలయం ఉన్నది అని కాశ్మీర్ చరిత్రకారుడైన కల్హణుడు, ఆ కల్హణుని రాజతరంగిణి, ఆయన 12వ శతాబ్ది వాడు, ఆ రాజతరంగిణి తెలియజేస్తూ ఉంది. దాన్ని శంకరాచార్య పర్వతం అని కూడా పిలుస్తారట. ఇలా సర్వజ్ఞ పీఠాధిరోహణంతో శంకరుల కీర్తి భారతదేశం 4 చెరగులా వ్యాపించింది. పండితులు, ప్రజలే కాకుండా ఆయనకు రాజాధిరాజులు కూడా బ్రహ్మరథం పట్టసాగారు. సుధన్వుడు అనే మహారాజు అన్ని విధాలా ఆయన ఆజ్ఞాబద్ధుడనై వ్యవహరిస్తాను అని ప్రకటిస్తూ చేసిన తామ్ర శాసనం ఆనాడు ఆయనకు లభించిన గౌరవ సత్కారాలను చాటుతోంది. కనుక సర్వజ్ఞనామధేయం శరువునకే అని అన్నట్లు పరమశివుడు శంకరాచార్యుల రూపంలో ఈ సత్కారం అందుకోవడం కేవలం లాంఛనమే. ఆయనకు ఇది బిరుదం కాదు, సహజం. ఓం నమో వెంకటేశాయ.